ఉగాది నాటికి టిడ్కో గృహ సముదాయంలోని మెజారిటీ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన నిమ్మల క్రైస్తవ శ్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న సుందరీకరణ పనులను పరిశీలించారు. తర్వాత టిడ్కో గృహ సముదాయానికి వెళ్లి పనుల పురోగతిపై ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టిడ్కో ఇళ్లు చెదలు పట్టి పాడైపోయాయని, కూటమి ప్రభుత్వం వాటికి మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు కృషి చేస్తోందని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఏదైతే మనం ఆ రోజు కట్టినటువంటి ఇళ్లను బ్యాంకులకి పంపించి సంతకాలు పెట్టించుకొని ఒక్కొక్క ఇంటి మీద 3,65,000 రూపాయలు అంటే నేర్లీ దగ్గర 150-160 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు నుంచే ఈ ఇళ్ల మీద గత ప్రభుత్వం రుణం మరి వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పడినటువంటి పరిస్థితి. పేదల ఇల్లు కూడా తాకట్టు పెట్టినటువంటి డబ్బులు కూడా డైవర్ట్ చేసుకుని పోయారు. మళ్ళీ ఇటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట ఇచ్చాం, పేదలు మహిళలు అనేటువంటి విషయంతో మళ్ళీ మేము బయట అప్పు తెచ్చుకుని హడ్కో దగ్గర మళ్ళీ ఈరోజు ఇళ్లను ఒక్కొక్కటి పూర్తి చేస్తూ వారం రివ్యూ చేసుకుంటూ అటు ఎల్ఎన్టీ కానీ ఇటు టిడ్కోని కానీ ఎప్పటికప్పుడు అటు మినిస్టర్ గారితో ఒక పక్కన టిడ్కో ఎండీ గారితో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఇంకా మేము ఇవ్వాల్సింది 111 బ్లాక్లు ఉన్నాయి. ఈ యొక్క జూన్ నెల వచ్చే సమయానికి మ్యాక్సిమం క్లోజ్ అయిపోయేటువంటి విధంగా అన్ని ఇళ్ళు కూడా పూర్తి అయిపోయేటువంటి విధంగా అందరికీ కూడా ఇక్కడ ఇల్లు అప్పగించేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి విధంగా రివ్యూ చేసుకుంటూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.